బట్టి దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవుడు మనలను, మన జీవితాలను ఈ ఒక సెప్టెంబర్ మాసం చివరి ఆదివారంలో దేవుని యొక్క మాటలు వినగలగటానికి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు. వరల్డ్ ఈజ్ సో స్మాల్. దేవుని ఈ ప్రపంచము ఎంత చిన్నదంటే ఒక దినము ఒక చోట ఒక ఖండంలో ఉండి ఇంకొక దినం ఇంకొక ఖండంలో ఉండగలిగిన కృప దేవుడు మనకు దయచేశాడు. దేవుని అలా ఏ స్థలానికి వెళ్ళినా, ఏ పరిస్థితిలో మనం జీవిస్తున్నా దేవుని యొక్క అతి శ్రేష్టమైన ఆశీర్వాదమైన చేయి మన జీవితాలను పట్టుకొని నడిపిస్తుంది. అందును బట్టి దేవునికి వందనాలు. చాలామంది అనుకున్నారేమో నేను రానని కదా, మరి పాస్టర్ గారు వస్తారో లేదో నా మీమాంసలో చాలామంది ఉన్నట్టుంది. కానీ దేవుడు నాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదం సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్. ఈ సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్లో దేవుడు నాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఇది. అదే అంత మాత్రమే కాకుండా పాస్టర్ గారికి నేను ప్రామిస్ చేశా, ఏది ఏమైనా బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ తిరిగి చేరేంత దాకా నేను సేవ చేస్తానని. వాట్ ఎవర్ మే బి ద ప్రాబ్లమ్స్, వాట్ ఎవర్ మే బి ద పీపుల్, వెదర్ పీపుల్ కమ్ ఆర్ నాట్, ఐ హ్యావ్ టు స్టాండ్ ఆన్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క సాక్ష్యము, దేవుని యొక్క మాటల మీద నిలబడగలగటానికి దేవుడు కృపచూపును కాక. నా కొరకు ప్రార్థించిన వారు, నన్ను ప్రేమించిన వారు, మరి వ్యక్తిగతంగా దేవుడు మనలను దేవుని కార్యాలను జరిగించగలగటానికి దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి వందనాలు. మిమ్మలను, మీ కుటుంబాలను తిరిగి చూడడం, మీ పిల్లలను తిరిగి మీ పిల్లలతో కలిసి దేవుని ఒక వాక్యంతో దేవుని యొక్క సన్నిధిలో మేము దేవుని ప్రేమను, దేవుని యొక్క కృపను పొందడం దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. మరి అమెరికా దేశంలో న్యూజెర్సీలోను, న్యూయార్క్లోను, చికాగోలోను, మిచిగన్ సిటీలోను, సెరాడా ర్యాపిడ్స్లోను, ఇండియానాపోలిస్లోను, మరి బఫెలో సిటీ, మరి అలానే డెట్రాయిట్ సిటీ, ఈ ప్రాంతాలన్నింటిలో తిరిగి దేవుని సేవను జరిగించడానికి ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ గాడ్ విల్ యూజ్ మీ. దేవుడు నన్ను పిలిచాడు. చివరికి దురామ్ అని ఒక స్థలం, అది కెనడా దేశంలో ఉంది. టొరంటో నుంచి సుమారుగా ఒక 60 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద సిటీ. అక్కడ తెలుగువారు అనుకోకుండా నేను కెనడాలో ఉన్నానని తెలిసిందట. మరి ప్రసాద్ గారి కుమారుడు జాషువా గారు, ఆయన నన్ను కాంటాక్ట్ చేసి అంకుల్, ఒక తెలుగు వారం మేమంతా క్రికెట్ ఆడుకుంటాం అంకుల్, మేమంతా ఐటీ కంపెనీ వారం, మీరు వస్తారన్నాడు. దూరం తెలుగు బ్యాప్టిస్ట్ అని స్టార్ట్ చేశారు. మరి అక్కడ సుమారుగా 60 కుటుంబాలు వచ్చారు. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. 60 కుటుంబాలు వచ్చారు. వారికి ఒక ఆ దినం మగవారందరూ ప్యాంటు షర్టు టక్ చేసుకొని రావాలి, ఆడవారందరూ శారీస్ కట్టుకొని రావాలన్నారు. అమెరికా దేశంలో, కెనడా దేశంలో అందరూ శారీస్ కట్టుకొని వచ్చారండి. ఆ దినం మాట్లాడుతుంటే నేను వాళ్ళతో చెప్పా, తిరిగి నేను హైదరాబాద్లో బయటికి వెళ్ళి చలిని అనుభవించేదాకా నేను హైదరాబాద్లో ప్రసంగం చేసినట్టు ఉందని చెప్పా. చాలామంది తెలుగువారు ఉన్నారు. దేవుని కార్యాలను, దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు. దే వాంటెడ్ టు లిజన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ తెలుగు. మరి అలాంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. చాలామంది అమెరికా దేశం నుంచి రావాలని ఈ H1 వీసాల వల్ల చాలామంది క్యాన్సిల్ చేసుకుంటున్నారు. వస్తే మరి తిరిగి వెళ్తామో లేదో ప్రాబ్లం ఉంది. నేను అమెరికాకు 6 సార్లు వెళ్ళాను. 6 సార్లు వెళ్ళినప్పుడు ఎంట్రీ అప్పుడంతా వాళ్ళు అడుగుతారు, ఆర్ యూ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు కెనడా? నేనన్నా, ఐ హ్యావ్ నో వర్క్ దేర్, ఐఎమ్ గోయింగ్ ఓన్లీ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద మూమెంట్ ఐ గెట్ ఓవర్, అప్పుడు అడుగుతారు, వాళ్ళతో ఫోన్ చేస్తారా, మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారో వాళ్ళతో కాంటాక్ట్ చేస్తారా, వారితో నేను మాట్లాడొచ్చా అని ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అడిగినప్పుడు దేవునికి స్తోత్రం, వాళ్ళు చెప్పారు, ఎస్ వీ ఇన్వైటెడ్ పాస్టర్ అంకుల్, ఈజ్ గోయింగ్ టు బీ విత్ అస్ అని చెప్పారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు, ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో తలుపులు మూయబడుతున్నాయి. దేవుని యొక్క కార్యాలు చాలా, వాస్తవానికి మీరు నమ్మారో లేదో, 23వ తారీఖున ర్యాప్చర్ అని ఇది చాలామంది ప్రాపగండా చేశారు. ఆఫ్రికా దేశస్తులు బయటికి వచ్చి వారికి ఉన్న స్థలాలను వదిలి వచ్చి ప్రభు వస్తున్నాడని చెప్పి చాలా గొడవ చేశాడంట. నా కుమారుడు నాతో పాటు ఉన్న కొంతమంది పాస్టర్లు అడిగారు, ఈజ్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్? ర్యాప్చర్ ఈరోజు సెప్టెంబర్ 23 ర్యాప్చర్ జరుగుతుందని అందరూ వచ్చేస్తున్నారు బయటికి. అసలు లక్షల కొద్ది ప్రజలు బయటికి వచ్చేసారు. ఆ భయంకరమైన ఆ క్రిస్టినా గారి అసాసినేషన్ తర్వాత ఎవ్రీబడి వర్ ఎక్స్పెక్టింగ్ జీసస్ ఈజ్ గోయింగ్ టు కమ్. నన్ను అడిగారు, నేను మత్తయి సువార్త 24 వారికి చూపించా. ఆయన అంటాడు, తండ్రికి తప్ప కుమారునికి కూడా ఈ యొక్క సత్యం తెలియదు. కాబట్టి ర్యాప్చర్ విల్ హ్యాపెన్, బట్ వెన్ ఇట్ హ్యాపెన్స్ వి డజంట్ నో. ఎత్తబడే గుంపులో ఉండటానికి సిద్ధంగా మనం ఉండాలి. 5 మంది బుద్ధి లేని కనికల వలె దేవుని యొక్క సమయం ఇచ్చినప్పుడు కూడా సమయాన్ని వ్యర్థము చేసి మన జీవితాల్లో, మన వ్యాపకాలలో మనం పడిపోయి, దేవుడు ఒకవేళ పరలోకములో మధ్యాకాశములో కనిపిస్తే, నీ పరిస్థితి విడవబడిన గుంపులో ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి గమనించండి. వేర్ ఎవర్ ఐ వెంట్ ఐ సెడ్ గాడ్ ఈజ్ జీసస్ ఈజ్ గోయింగ్ టు కమ్. యేసు ప్రభు వస్తున్నాడు అని చెప్తాను. అదే ప్రకటన మీకు చేస్తున్నా. జీసస్ ఈజ్ కమింగ్. ద ప్రాబ్లమ్ ఈజ్, ఆర్ యు గోయింగ్ విత్ హిమ్? యేసు ప్రభు వస్తాడండి, తన ప్రజలను తీసుకొని వెళ్ళటానికి వెళ్తాడు. కానీ ఆయనతో వెళ్ళటానికి నువ్వు సిద్ధమా?
మనము మన వ్యాపకాల్లోనే ఉన్నాం, మన అస్వస్థతలోనే ఉన్నాం, మన అశాంతిలోనే ఉన్నాం, మన అసౌకర్యాలను జీవిస్తూ ఉన్నాం. వీఆర్ సో రెస్ట్లెస్ బికాస్ గాడ్ హెస్ గివెన్ us రెస్ట్. కావలసినవన్నీ దేవుడు ఇచ్చాడండి, అందుకే తడబడుతున్నాం. వెన్ నథింగ్ ఈస్ దేర్ వీ ఆర్ వెరీ క్లోజర్ టు గాడ్. వెన్ గాడ్ హెస్ గివెన్ us ఎవ్రీథింగ్ వీ డోంట్ వాంట్ టు గాడ్. అంతే కదా, ఏది లేనప్పుడు దేవుడి దగ్గర ఉండడానికి ఇష్టపడతాం. దేవుడు అన్ని ఒక్క క్షణములో ఆయన తీసుకుంటే, ఒక క్షణములో మన జీవితాలను యోబు మాదిరి తారుమారు చేస్తే ఏమవుతామండి మనం? యెహోవా ఇచ్చను యెహోవా తీసుకున్నాడని చెప్పగలుగుతామా? జాగ్రత్తగా ఉండాలి. నేడు అను సమయం ఉండగానే రేపుందో లేదో మనకు తెలియదు. yesterday if life is like a paper, yesterday is in a tissue paper, it is in the waste paper basket. If life is like tomorrow, it is like a newspaper. We don't know what will happen. God has given me a plain paper today. నా జీవితంలో నీ ఇష్టం వచ్చినట్టు జీవించు అని దేవుడు నా జీవితంలో తెల్లని కాగితం ఇచ్చాడు. నిన్న జీవితం వేస్ట్ పేపర్, టిష్యూ పేపర్ మాదిరి వేస్ట్ పేపర్ బాస్కెట్లో ఉంది. రేపటి దినం న్యూస్ పేపర్ మాదిరి ఉంది. ఏం ప్రింట్ చేస్తారో మనకు తెలియదు. బట్ టుడే గాడ్ హెస్ గివెన్ యూ ఏ ప్లెయిన్ పేపర్. రైట్ వాట్ ఎవర్ యూ రైట్, యు ఆర్ గోయింగ్ టు రీప్ ఇట్ టుమారో. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వారు జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త, లూకాసు వార్త 19వ అధ్యాయం చదువుకున్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయం చాలాసార్లు ప్రసంగం చేశా. లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనం, బైబిల్ ఉన్న వారు దయచేసి చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనం, 19వ అధ్యాయం 9వ చదువుతారా నాతో పాటి? అందుకు యేసు ఓకే, కొంచెం దాన్ని చేంజ్ చేద్దాం. ఇతడును అన్న దగ్గర నేను అని పెట్టుకుందాం. ఓకే, చదువుదామా? అందుకు యేసు నేనును అబ్రహాము కుమారుడే, ఏలయనగా నేడు ఇంటికి రక్షణ కాదు, నేడు ఇంటికి యేసు ప్రభు వచ్చాడు. రక్షణ అంటే యేసు ప్రభువే కదా. ఇతడును నేనును అబ్రహాము కుమారుడనే, ఈ దినం నా ఇంటికి యేసు ప్రభు వచ్చాడు. ఆర్ యూ రెడీ టు టేక్ హిమ్ హోమ్? యేసు ప్రభు నీ ఇంటికి రావడానికి ఇష్టపడుతున్నాడమ్మా? వెళ్ళడానికి నీకు ఇష్టం ఉందా? బిల్ గేట్స్ గారి జీవిత చరిత్ర చదివా, బుక్ దొరికింది నాకు. బిల్ గేట్స్, ద బయోగ్రఫీ ఆఫ్ బిల్ గేట్స్ అని ఒక ప్లేన్లో వెళ్తుంటే బయట ఎయిర్పోర్ట్లో చూసినప్పుడు బుక్ ఉంటే ఏం చదువుతాం అనుకొని నేను ఆ బుక్ కొనుక్కున్నా. ఆ బుక్ కొనుక్కొని ఫ్లైట్లో చెక్ ఇన్ చాలా లేట్ ఉండదు సార్, నో ప్రాబ్లం. చెక్ ఇన్ దగ్గర చాలా లేట్ అయితే ఆ బుక్ చదువుతూ ఉన్నా. ఫస్ట్ చాప్టర్లో హూ ఈజ్ రిచ్ అని రాశాడు. ఆయనను బీబీసీ వారు ఇంటర్వ్యూ చేస్తున్నారట. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వారు ఆయనను ఇంటర్వ్యూ చేస్తున్నారట. ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన నన్ను అడిగారట, యు ఆర్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. నీవు ప్రపంచంలో అందరికన్నా ధనవంతుడు కదా, నీకు ఎవడైనా ధనవంతుడు కనిపించాడా నీ జీవితం? నీకన్నా గొప్ప ధనవంతుడు ఎప్పుడైనా నీకు ఎదురుపడ్డాడా అని బిల్ గేట్స్ని అడిగారంట. బిల్ గేట్స్ ఆయన చెప్పిన ఆ దినం ఆయన చెప్పిన మాట ఆ పుస్తకంలో ఫస్ట్ పేజీలో రాశారు. హూ ఈజ్ అ రిచ్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్? బిల్ గేట్స్ గారు 19 సంవత్సరాలప్పుడు ఆయన ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇష్టమట. దాని కొరకు తన పల్లెటూరు నుంచి ఒక న్యూయార్క్ పట్టణానికి ప్రతిరోజు వెళ్ళేవాడట. ఆ వెళ్ళేటప్పుడు ఆ ప్రయాణము 42 నిమిషాలట. ట్రైన్లో ప్రయాణం. ఈ 42 నిమిషాలు ఎందుకు వేస్ట్ చేయాలని ఆయన పేపర్ కొనుక్కొని వెళ్ళేవాడట. ఒకనాడు ఆయన 19వ సంవత్సరం పాట, ఆయన 19వ సంవత్సరం అప్పుడు ఆయన ట్రైన్ ఎక్కడానికి ట్రైన్ లేట్ అవుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి పేపర్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న యవనస్తుడు, ఒక 10 సంవత్సరాల యవనస్తుడు ఆ పేపర్ అమ్ముతున్నాడట. ఎంతయ్యా పేపర్ అన్నట్టే 25 సెంట్స్ అన్నాడట. 25 సెంట్స్ అంటే మన దగ్గర 25 పైసలు. 25 సెంట్స్ అని చెప్పాడంట. ఆ బిల్ గేట్స్ గారు జోబులు అంతా ఎదుగుతుంటే ఆయన దగ్గర 25 సెంట్స్ కూడా లేవంట. అప్పుడు ఆ పేపర్ వాడు అన్నాడట, సార్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు రీడ్ ద పేపర్ టేక్ ఇట్ అని ఫ్రీకి ఇచ్చాడట. బిల్ గేట్స్ గారు ఆ పేపర్ తీసుకున్నాడు, థ్యాంక్ యూ చెప్పాడు, పోయి ట్రైన్ ఎక్కాడు, వెళ్ళిపోయాడు. దాని తర్వాత దేవుడు ఆయనను ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఒక 10 సంవత్సరాల తర్వాత అదే ట్రైన్లో అదే స్టేషన్లో వెళ్ళవలసి వచ్చింది. ఈ 10 సంవత్సరాల పేపర్ అమ్ముతున్నవాడు 20 సంవత్సరాలు అయింది మనకి.
కొంచెము ఆ పిల్లోనికి గడ్డం వస్తుందట, వాడు అదే స్థలంలో పేపర్లు అమ్ముతూనే ఉన్నాడు. బిల్ గేట్స్ గారు అప్పటికే కొంచెము టెక్నాలజీలో ఇంప్రూవ్ అయ్యి కొంచెం డబ్బులు సంపాదిస్తున్నాడు. మామూలుగా జీన్ ప్యాంటు టీషర్ట్ వేసుకున్నవాడు సూట్ వేసుకొని వెళ్తున్నాడు. ఆ 29-30 సంవత్సరాల బిల్ గేట్స్ వెళ్ళేటప్పుడు మరీ ఆ దినం కూడా ఆయనకు పేపర్ తీసుకుందామని ఆయన దగ్గరికి వెళ్ళాడు. అదే అబ్బాయి అదే స్థలంలో పేపర్ అమ్ముతున్నాడు. బిల్ గేట్స్ జోబులో చేయబెట్టి $100 బయటికి తీశాడంట. పేపర్ ఏమో 25 పైసలు, ఆయన తీసింది ₹100 నోటు. ఆయన అన్నాడంట, సార్ దిస్ ఈస్ ఓన్లీ 25 cents, వేర్ కెన్ ఐ హ్యావ్ ద చేంజ్ అని అన్నాడట. అప్పుడు బిల్ గేట్స్ వెయిట్ ఐ విల్ చెక్ అని చెప్పి వెతుకుతున్నాడంట. అంతలోకి ట్రైన్ వచ్చింది. ఆ పేపర్ వాడు అన్నాడట, సార్ టేక్ ఇట్ ఫ్రీ. ₹100 ఇవ్వకుండా పేపర్ను బిల్ గేట్స్ గారు ఫ్రీగా తీసుకొని వెళ్ళిపోయాడు. మన మాదిరే పేపర్ తీసుకొని వెళ్ళిపోయాడు. పేపర్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ పేపర్ చదువుకుంటున్నాడు. 25 సంవత్సరాలకు ఆయన వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అయ్యాడు. ఆయనకు ఒకనాడు తన ఇంట్లో కూర్చొని ఆలోచించేటప్పుడు ఈ పేపర్ వాడిని కలుద్దామని అనిపించిందట. జోబులో ఒక ఎంటీ చెక్కు పెట్టుకున్నాడు. అదే స్టేషన్కు కారులో వెళ్ళాడు. కారులో వెళ్ళి ఆ పేపర్ వాని కోసం వెతికాడు. అదే స్థలములో మాసిన గడ్డంతో 45 సంవత్సరాల వాడు పేపరే అమ్ముతున్నాడు. ఏమంటే ఆయన మీద ఒక షెడ్ వచ్చిందట. ముందు ఎండలో అమ్మేవాడు, ఇప్పుడు షెడ్ వేసుకున్నాడు. ఆయన దగ్గరికి పోయాడు. బిల్ గేట్స్ వెళ్ళి పేపర్ అడిగాడు. పేపర్ కోసం ఆ పిల్లోడు ఇచ్చేటప్పుడు బిల్ గేట్స్ అన్నాడట, అయ్యా నేను గుర్తున్నానా, ప్రతిరోజు నేను 500 పేపర్లు అమ్ముతా సార్, నాకెక్కడ గుర్తుంటారు మీరు అంటే. బిల్ గేట్స్ అన్నాడంట, 35 సంవత్సరాల క్రితం నువ్వు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఫ్రీగా పేపర్ ఇచ్చావు అని అన్నాడంట. ఆ పేపర్ వాడు ఆయనను తీరిగ్గా చూసి, మీరు తప్పు చెప్తున్నారు సార్, మీకు ఫ్రీగా పేపర్ ఒకసారి కాదు 2 సార్లు ఫ్రీగా ఇచ్చినాను అన్నాడట. అప్పుడు బిల్ గేట్స్ గారు తన జోబులో నుంచి ఎంటీ చెక్కు సైన్ చేసి ఇచ్చి, నీ ఇష్టం వచ్చినంత రాసుకో, మిలియనా 2 మిలియన్లా జరిగిన కథ, 3 మిలియన్లా రాసుకో, వాట్ ఎవర్ యూ వాంట్ యూ టేక్. వాడు దాన్ని చూసి నవ్వి దాన్ని మడిచి ఆయన జోబులో పెట్టాడట. జోబులో పెట్టి ఆయన మాట అన్నాడంట, సార్ ఆ దినం నేను మీకు ఫ్రీగా ఇచ్చాను, ఈ దినం మీరు కోటీశ్వరులు, ప్రపంచంలో నెంబర్ 1 రిచెస్ట్ మ్యాన్, కానీ మీలాంటి వారికి సహాయము చేయగలిగిన కృప దేవుడు నాకు ఇచ్చినాడయ్యా. నేను ఆ దినం నీకు ఆ దినం 25 cents నీకు లాస్ అయింది కదా, నాకు 100 సెంట్లు వచ్చాయండి. ఆ దినం 100 సెంట్లు ప్రాఫిట్ వచ్చింది నాకు, అందులో 25 సెంట్లు పోయినా పర్వాలేదు అనుకున్నాను, నాకు వచ్చిన దాంట్లో కొంచెం దానం చేసినాను అనుకున్నాను. బిల్ గేట్స్ అంటాడు, ఐ ఆమ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, బట్ ద పేపర్ బాయ్, ఆ పేపర్ అమ్ముతున్న అతను ఈజ్ రిచర్ దెన్ మీ. ఐ ఆమ్ రిచ్ విత్ మనీ, బట్ హీఈస్ రిచ్ విత్ ఎథిక్స్, క్యారెక్టర్. జీవితంలో ఏమి సంపాదిస్తున్నాం కాదమ్మా, ఎలా బతుకుతున్నాం. జీవితంలో మన జీవితాల్లో ఏమి సంపాదించుకున్నాం. నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానిస్తున్న పాస్టర్ గారు కూడా అదే చెప్తున్నట్టున్నారు. మొన్న ఒకసారి నెహెమ్యా గ్రంథంలో 13వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట ఉంది, దేవా నేను చేసిన ఈ యొక్క మంచిని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అని నెహెమ్యా 3 సార్లు ప్రార్థన చేస్తాడు. దేవా నేను నీ యొక్క జనులకు చేసిన మేలును బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. ఐ వాంట్ టు పుట్ ద డైరెక్ట్ క్వశ్చన్ టు యూ ఆల్. మీ అందరికీ నేను ఒక ప్రశ్న వేయాలి. దేవుని దగ్గరికి వెళ్ళి మీరు ఈ ప్రార్థన చేయగలుగుతారా? నేను నీకు నీ ప్రజలకు చేసిన మంచిని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండము 8వ అధ్యాయంలో ఉంది, దేవుడు నోవహును అతని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నా. ఇఫ్ గాడ్ రిమెంబర్స్ మీ, ఐ విల్ నాట్ బి ఫర్గాటన్ ఇన్ మై లైఫ్ అట్ ఎనీ టైమ్. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. దానికి నెహెమ్యా మాదిరి ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతా, నేను నీకు నీ ప్రజలకు చేసిన మంచి. మన జీవితాల్లో చెడు చేస్తున్నామండి, మన జీవితాల్లో వీళ్ళని గురించి చెడుగానే మాట్లాడుతున్నామండి. మన జీవితాలలో దేవుడు నన్ను ప్రశ్నిస్తే, వాట్ గుడ్ యూ డిడ్ టు మీ. ఆ పిల్లవాడు 25 సెంట్లు దానం చేశాడండి, ఆయన దానకర్ణుడు అయిపోయాడు. వరల్డ్లో ఉన్న రిచెస్ట్ మ్యాన్కు ఇచ్చాడండి. దేవునికి ఇవ్వడానికి ఎంత వెనుకబడతామండి మనం. వీఆర్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. మన జీవితాల్లో ఇల్లులు కట్టుకోవచ్చు, బంగనాలు కట్టుకోవచ్చు, కార్లలో తిరగవచ్చు. దేవునికి ఎంత ఇచ్చావు నువ్వు? దేవుని గుడికి ఎంత ఇచ్చావు నువ్వు? చాలామంది చాలా సజెషన్స్ ఇస్తారు, వాడట్టా వీడట్టా అని. వాట్ అబౌట్ యూ? హౌ రిచ్ యు ఆర్ ఇన్ ద గాడ్ సైట్?
దేవుని యొక్క ఆలోచనలు నువ్వు ఎంత రిచ్ అండి, కోట్లు సంపాదించుండొచ్చు కాక పరలోకంలో ఏమన్నా డిపాజిట్ చేసావా? ఈ ఉదయకాలం గమనించాలి. అలాంటి వాడు జీవితంలో అతి ధనవంతుడు, జీవితంలో కావలసినవన్నీ సంపాదించుకున్నవాడు అశాంతితో బతుకుతున్నాడు. వాని పేరు జక్కయ్య. జక్కయ్య జాగ్రత్తగా గమనించాలి. లూకాసు వార్తికుడు మాత్రమే లూకాసు వార్తలో జక్కయ్యని గురించి రాశాడు కదమ్మా. వేరే చోట మిగిలిన 4 సువార్తికలో జక్కయ్య మీకు కనిపించాడు. హౌ డిడ్ అదర్ పీపుల్ మిస్డ్ ఇట్? ఇతరులు జక్కయ్యని గురించి ఎందుకు రాయలేదు? యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరును చచ్చిపోయిన ఆ లాజరును లేపడం యోహాను కూడా రాశాడు. లూకా అన్యుడు, ఆయన అన్యుల గురించి ఎక్కువ ఆలోచించాడు. దేవుడు అన్యుల పట్ల చూపిన కృపను లూకా సువార్తలో ఆయన విశదీకరించడానికి ఇష్టపడతాడు. హీ వాంటెడ్ టు టెల్ అబౌట్ ద జెంటైల్స్. అందుకే లూకా సువార్తల్లో ఉన్న ఉపమానాలు, లూకా సువార్తల్లో ఉన్న అద్భుతాలు వేరే సువార్తల్లో లేవు. లూకా వైద్యుడు, తన జీవితంలో తను బాగు చేయాలని అనేక రోగాలను యేసు బాగు చేయడం చూసి ఆశ్చర్యపోయాడండి. నీ జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నావో గమనించాలి. లూకాసు వార్త 19వ అధ్యాయం 19 ధనవంతుడు చూడండి 19వ అధ్యాయం ఇలా ప్రారంభమవుతుంది. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించగా దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును. ఎంత మంచి మాట కదండి. బిల్ గేట్స్ మాదిరి ధనవంతుడైన జక్కయ్య. కూర్చున్న వాళ్ళలో చాలామంది ధనవంతులు ఉన్నారు. ఐ నో ఐ హ్యావ్ విజిటెడ్ యువర్ హోమ్స్. ఐ నో హౌ రిచ్ యు ఆర్. బట్ లెట్ మీ టెల్ యూ ఆర్ ద పూరెస్ట్ పీపుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట మనం బిచ్చగారులం. మన జీవితాల్లో గమనించాలి. మనం దేవుని కొరకు ఏం చేశామమ్మా? దేవుని కొరకు ఎంత ఇచ్చామమ్మా? ఇస్తున్నది నాకు ఇస్తున్నారు అనుకుంటున్నారేమో. చాలామంది దశాబ్దాలు బట్టి వారి జీవితం అంతా సంఘానికి ఒక 10వ భాగం ఇవ్వలేదండి. కూర్చున్న వారిలో ఆలోచించాలి. దే స్పీక్ సో మచ్ అబౌట్ చర్చ్. దే స్పీక్ అబౌట్ రివైవల్ ఆఫ్ ద చర్చ్. ఈ ఉదయకాలం నువ్వు గమనించాలి. దేవుడు నిన్ను ఇంతగా ఆశీర్వదించినప్పుడు ధనవంతుడైన జక్కయ్య ఉన్నాడు కాడు దేవుడు లేకుండా జీవిస్తూ ఉన్నాడు. చాలామంది క్రైస్తవులు మనం అనుకుంటున్నాం దేవుడు నాలో ఉన్నాడు, నా ఇంట్లో ఉన్నాడు. దేవుని ఫోటో పెట్టుకుంటే దేవుడు ఉంటాడండి. హైందవుల ఇంట్లో కూడా యేసుప్రభు ఫోటోలు ఉన్నాయి. ఇంట్లో ఉన్నట్ట పాటలు పాడినంత మాత్రాన ప్రతి పాట పవిత్రమైన పాట కాదండి, పరలోకం చేరదు. ప్రతి ప్రార్థన దేవుడు వినడండి. 18వ అధ్యాయంలో ఉంది లూకాసు వార్తలో. అక్కడ సుంకరి ఒకడు ప్రార్థన చేశాడు, ధనవంతుడు ఒకడు ప్రార్థన చేశాడు. సుంకరి ప్రార్థన పరలోకానికి జరిగింది. 18వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేసుకుంటున్నారని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయో, కూర్చున్న వారిలో దేవునికి భయపడయో, మనుషులను లక్ష్య పెట్టకయో ఉండు ఒక న్యాయాధిపతి ఒక్క పట్టణంలో ఉండెను. వీని ప్రార్థన దేవుడు వినలేదమ్మా. గమనించాలి. అదే అధ్యాయంలో ఇంకోటి ఉంది. సుంకరి అయినా చూడండి, అతడు తన జీవితంలో అతను చేసిన అదే 18వ అధ్యాయంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకై నేను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా వీడు పూరెస్ట్ ఆఫ్ ద పూర్, ఆయన రిచెస్ట్ ఆఫ్ ద రిచెస్. వాడు ప్రార్థనకు వచ్చాడు. 19వ వచనంలో నుంచి 10వ వచనంలో ఉంది. 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయములకు వదిలిరి, ఒకడు పరిసేయుడు, వాడు దాన డబ్బులు ఉన్నవాడు. వాడి ప్రార్థన దేవుడు వినలేదమ్మా. ఇంకొకడు సుంకరే. ఈ ఉదయకాలం ఎట్టొచ్చామనేది కాదు, నా ప్రార్థన దేవునికి వినిందా, దేవుడు విన్నాడా లేదా గమనించాలి. మన జీవితాలలో గర్వముతో మనం తూలుతున్నాం. మన జీవితాలలో మనల్ని పట్టుకోవడానికి అసలు సైతాను కూడా దొరకడం లేదు. మనం తెలుసా, వీఆర్ లివింగ్ ఇన్ సచ్ ఎ ఫాస్ట్ వరల్డ్, వీఆర్ మిస్సింగ్ ద మార్క్. గమనించండి. ఈ ఉదయకాలం ఉదయకాలం నేను చెప్పాను, ఆసాపు ప్రార్థన మీరు చేయాలి. అయ్యా నేను చెరలో ఉన్నా. యు మే బి థింకింగ్ దట్ యు ఆర్ వెరీ ఫ్రీ మ్యాన్, బట్ యువర్ ఓన్ కాన్షియస్నెస్, నీ అంతరాత్మ నిన్ను చెరలో పెట్టింది. నీ అంతరాత్మ నిన్ను బంధించి వేసింది. అంతరాత్మ నిన్ను గర్విష్ఠునిగా చేసింది. దేవునికి నువ్వు దిగకుండా, దేవునికి దొరకకుండా జీవిస్తూ ఉన్నావు. ఇక్కడ ఒకడు సుంకరి, ఒకడు పరిసేయుడు, ధనవంతుడు వెళ్ళారు. వాక్యంలో యేసు ప్రభు చెప్తూ ఆయన అంటాడు, సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు, ధనవంతుని ప్రార్థన దేవుడు వినలేదు. మీరు చదివారనుకున్నా, నేను చదవలేదా? ధనవంతుని ప్రార్థన దేవుడు వినలేదు. చూడండి 18వ అధ్యాయం.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 14వ వచనం 18 అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళను అని మీతో అతని కంటే ధనవంతుని కన్నా దరిద్రుడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. దరిద్రుడుగా వచ్చాడు, ధనవంతుడుగా వెళ్ళాడు. సంఘములో చాలామంది ధనవంతులుగా వచ్చారు, బయటికి దరిద్రులుగా పోతున్నారు. నన్ను క్షమించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జక్కయ్య అంటే మంచి పేరండి, పవిత్రుడు, రైచస్ మ్యాన్. జక్కయ్య అంటే పవిత్రుడు. ఈ 18వ అధ్యాయము ఆయన రాయడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? 18వ అధ్యాయంలో ఒక సుంకరి ఉన్నాడు, ధనవంతుడైన పరిసయుడు ఉన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయానికి వచ్చే సమయానికి ఇక్కడ ధనవంతుడైన సుంకరి అయిన జక్కయ్య జీవితం బాగా గమనించండి. సుంకరి డబ్బు లేనివాడు, దరిద్రుడు, 18వ అధ్యాయంలో ప్రార్థన చేయడానికి వచ్చాడు. ఇంకోటి ధనవంతుడు పరిసయుడు, వాడు ప్రార్థన చేయడానికి వచ్చాడు. వీడేమో నేను అందరికన్నా గొప్ప అని చెప్పుకుంటాడు. వీడేమో దేవా పాపినైనా నన్ను కరుణించు అంటాడు. దేవుడు అంటాడు వీనికంటే వీడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మరి చాలామంది దరిద్రులు అంటే ధనవంతులు గుడికి వస్తారు కదా, వారికి మోక్షం లేదా? 19వ అధ్యాయం దేవుడు పెట్టాడు, ధనవంతుడైన సుంకరి అయిన జక్కయ్య. దెర్ ఈజ్ అ ఛాన్స్ ఫర్ యూ టు బికమ్ రిచ్ అట్లీస్ట్ టుడే. ఈ ధనమైన దేవుడు నిన్ను ధనవంతులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడమ్మా. గమనించండి ఒక్క మాట, 19వ అధ్యాయం వాక్యం చూద్దాం. లూకాసు వార్త 19:2 వచనం. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరుగలవాడు. దేవుడు ఆయనకు ఉన్న ధనాన్ని గురించి చెప్పాడు. దేవుడు ఆయనకు ఉన్న లోటును కూడా చూపిస్తున్నాడు. ఆయన యేసు ఎవరో అని చూడగోరును కానీ చదవాలి. పొట్టివాడు అని బైబిల్లో చెప్పింటే ఎంత ఉండొచ్చండి? నేను అనుకుంటాను 4 feet, 5 కాదు 4 feet, 4 అడుగులే ఉండొచ్చాడేమో పొట్టివాడు అంటే. డబ్బు ఇచ్చాడు, ఎత్తివ్వలే దేవుడు. కొంతమందికి ఎత్తిచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, కానీ దరిద్రంగా జీవిస్తున్నారు. పొట్టివాడైన జక్కయ్య ఒకటి గమనించండి, ఆయనకు ఒక ఆశ పుట్టిందండి. ఆ ఆశ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఒక ఆశ పుట్టింది. ఏమనే ఆశ అండి? యేసు ఎవరో చూడాలని. హీ వాజ్ నాట్ నోయింగ్ అబౌట్ జీసస్ టిల్ ద టైమ్. యేసు ఎవరో చూడాలని ఆయన వచ్చాడు. కూర్చున్న ప్రతి వారికి యేసు ఎవరో బాగా తెలుసు. యు నో అబౌట్ జీసస్, యు నో హీ ఈస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్, యు నో దట్ హీ హ్యాంగ్డ్ ఆన్ ద క్రాస్, యు నో దట్ హీ షెడ్ హిస్ బ్లడ్ ఫర్ యస్. ఆయన రక్తం కార్చాడని తెలుసు, ఆయన సెలవు మీద చనిపోయాడని తెలుసు, ఆయన పాపలకు రక్షకుడని తెలుసు, నీ జీవితాన్ని బాగు చేశాడని తెలుసు, ఆయన తప్ప మనకు ఆధారం లేదని తెలుసు, ఆయనే రక్షకుడని తెలుసు, ఆయన ఆశీర్వదించాం అందరికీ తెలుసు అండి. కానీ చూడ్డానికి ఎవరు రావడంలే. ఇది ప్రాబ్లం సంఘంలో. యేసు ఎవరో అప్పటిదాకా చూడని జక్కయ్య ధనవంతుడు, చూడాలని వచ్చాడు. ప్రతి నిత్యము వింటున్న మనం, యెషయా అందుకే అంటాడు, ఈ జనులు వినుచుందురు కానీ వారు గ్రహింపకుందురు, వారి చెవులు మందగించినవి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అందుకే యేసు ప్రభు అన్నాడు, వినుటకు చెవులు గాడు వాడు, చెవులు లేక కాదు, మూసుకుపోయిన చెవులు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించాలి. ఈ దినం నువ్వు ఆదివారం గుడిలో ఉండటానికి దేవుడు, ఆయన ఫిలిప్పీలో అంటాడు, ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను. ఎందుకమ్మా? హీ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నవాడు, ఈ భూలోకాన్ని సమస్తాన్ని తన మాట చేత చేసినవాడు, నిన్ను నన్ను సృష్టించినవాడు, అడిగినప్పుడు ప్రార్థనలు విని ఆయన ప్రభువును అడిగి నాకు అన్నీ దయచేసినవాడు. ఆయన ఎందుకు దరిద్రుడు కావాలమ్మా? ఆయన మిమ్మును ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడాయను. మనము ధనవంతులమయ్యాం, ఆయన దరిద్రుడయ్యాడు. మనము ధనవంతులమైన దరిద్రులుగా జీవిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం జక్కయ్యలా దేవుడు నీ ఆలయానికి వస్తున్నాడు. ఆ దినం ఎరికోకు దేవుడు లాస్ట్ టైం వస్తున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం తర్వాత 20వ అధ్యాయంలో జయప్రవేశం ఉంది. ఆ జయప్రవేశం తర్వాత యేసు ప్రభు మళ్ళీ ఎరికోకు రాలే. ఆయన ప్రతి ఆదివారం యెరూషలేము నుండి బేతనీకి వెళ్ళి అక్కడ లాజరు వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ జక్కయ్య టు సీ జీసస్. దేవుడు ఎన్ని అవకాశాలు నీకు ఇచ్చాడు. దేవుడు ఎన్నిసార్లు నీతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో చూడాలని, తెలుసుకోవాలని ఆశ లేదు.
బికాస్ వి కమ్డ్ విత్ ఏ ఆల్రెడీ ప్రిపేర్డ్ మైండ్. ఈరోజు నేను పాస్టర్ గారి మెసేజ్ వినను, ఎందుకు పాస్టర్ నాకు సరిపోదు అంతే. కానీ పాస్టర్ గారు తన గురించి చెప్పడంలే, పాస్టర్ గారు ప్రేమించి ఆదరించి ఆశీర్వదించి దేవుని గురించి చెప్తున్నాడు, వినడానికి ఇష్టంలే. ఐ వాజ్ స్పీకింగ్ లైక్ దిస్ ఓన్లీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద చర్చెస్. ఒకసారి వెళ్ళి హ్యామిల్టన్ అనే చోట నేను వెళ్ళి 10 మంది ఉన్నారు. ఒక పాస్టర్ గారు నన్ను ఇన్వైట్ చేశాడు. అయ్యా తెలుగులో మాట్లాడాలి, మా వాళ్ళకి తెలుగు, ఆయన కెనడియన్. ఆయనతో వెళ్ళి నేను హ్యామిల్టన్ అనే ప్లేస్లో మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి వాటర్లో అనే ప్రదేశానికి వెళ్ళా. ఆ వాటర్లో ఆయన ప్రసంగం అక్కడ ఒక మీటింగ్ ఉండే, అక్కడ చేసి నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఈ హ్యామిల్టన్ పాస్టర్ గారు మళ్ళీ నాకు ఫోన్ చేశాడు. పాస్టర్ గారు, కెన్ యూ స్పేర్ 1 డే? ఎందుకయ్యా అన్న, ఈ 10 మంది వెళ్ళి 20 మందికి చెప్పారండి, చర్చిలో 40 మంది ఉన్నారండి వాటర్లు వినడానికి. నా ప్రశ్న, ఆదివారం మనుషులు లేదని ఏడుస్తున్నాం కానీ ఎవరికైనా చెప్పారా గుడికి రమ్మని? వాక్యం విందురు రండి, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తారని చెప్పారా? రావడం లేదు అంటారే. డిడ్ యూ ఇన్వైట్ ఎనీబడి? ఐ హ్యావ్ సీన్ ఇట్ ఇన్ కెనడా. పీపుల్ హ్యావ్ గోన్ అండ్ ఇన్వైటెడ్ అదర్ పీపుల్. ఒక్కడ 20 మంది కూర్చున్న వాళ్ళు 60 మంది అయ్యారండి. మన జీవితాల్లో గమనించాలి. క్రీస్తు నందు ప్రియమైన ఉన్న వాళ్ళమే వెళ్ళిపోతాం. ఆలోచించాలి. దేవుడు నిన్ను ఇక్కడ పెట్టింది దీన్ని స్థిరపరచడానికే. స్థిరపరచువాడును బలపరచువాడును అనే ఆయన పేరమ్మా. మన జీవితాల్లో మనం గమనించాలి. జక్కయ్య జీవితం ఈ దినం మీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే, హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ లైఫ్. మోస్ట్ ఆఫ్ us ఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్, బట్ ఓన్లీ వన్ థింగ్ ఈస్ అవర్ హౌసెస్ ఆర్ ఫిల్డ్ విత్ రిచెస్. మన ఇంట్లో ఉన్న ప్రతి అల్మెరా ధనముతోనూ ఆ బంగారుతోనూ నిండిపోయింది. మన ఇంటిలోని ప్రతి రూము మన పిల్లల యొక్క పాటలతో నిండిపోయాయి. మన ఇంటిలో యేసునకు స్థలమే లేదమ్మా. ఆయన యేసు ప్రభువుకు జీవించినప్పుడు స్థలం లేదు. ఆయన రాత్రి వెళ్ళి ఓడన ఆవరణ అనుకున్నాడట. ఆయన రాత్రి అంతా పడుకోవడానికి స్థలం లేకుండా కొండల మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడట. నెయిదర్ దట్ AD nor BC we have no place for Jesus. Our houses are so big, but we have no place for Jesus. యేసు ప్రభుని ఇంటికి రావాలంటే జక్కయ్యకున్న ఆలోచన నీకుంటే, యేసు ఎవడో చూడాలన్న ఆశ, యు హ్యావ్ కమ్ హియర్. ఆర్ యు రియల్లీ కమ్ టు సీ జీసస్? యు హ్యావ్ కమ్ హియర్ బికాస్ ఇట్ ఈస్ సండే. ఈ దినం ఆదివారం కనుక వచ్చాం. యేసుని చూడడానికి వచ్చామా? ఒక్కసారన్నా యేసుని చూద్దామని. యేసుని చూస్తే ప్రాబ్లం ఏంటంటే, అబ్బా యేసుని చూస్తే నేను కూడా పవిత్రుని కావాలి కదా, అవునా? యేసుని చూస్తే నేను కూడా పాపం చేయడం స్టాప్ చేయాలి కదా, అవునా? యేసుని చూస్తే నేను అబద్ధాలు చెప్పకూడదు, అవునా? యేసుని చేస్తే నా కోపం రాకూడదు, అవునా? యేసుని చేస్తే వాడిని తిట్టకూడదు, అవునా? యేసు నా ఇంటికి వస్తే చాలా పక్కన పెట్టాల్సి వస్తుంది. అందుకే కదా యేసుని తీసుకుపోవడంలే. ఆదివారం ఈడ పెట్టి లాక్ చేసి వెళ్తున్నాం, షట్టర్ కూడా వేస్తున్నాం. మళ్ళీ ఆదివారం వస్తామయ్యా, అప్పుడు దాకా ఈడే ఉండని. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదే. సాతానును ఎవడు మింగుదనాన్ని ఎరవేసుకుని కూర్చున్నాడట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించాలి. యేసు ప్రభు నీ ఇంటిలో ఉంటే నీకు సమాధానం. అదే యోబు 22:21, నీవు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. సుంకరి ధనవంతుడైన జక్కయ్యకు ఆశ ఉంది. దరిద్రుడై నిన్ను ధనవంతుని చేసిన యేసయ్యకు ఆశ ఉందా? యేసుని చూద్దామన్న ఆశ ఉందా? యేసుతో మాట్లాడదామన్న ఆశ ఉందా? యేసు ఏదో ఒకటి చేయాలి. హేరోదు రాజుకు కూడా ఆశ పుట్టిందండి. యేసు ప్రభు పుట్టినప్పుడు హేరోదు రాజుకు ఆశ పుట్టింది. ఏంది? జ్ఞానులు వచ్చి అడిగారు కదా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయనను పూజింపవచ్చామని చెప్పారు కదండి. హేరోదులో మనసులో కలవరం పుట్టింది. యూదులకు రాజు నేను కదా, నా స్థానాన్ని ఎవడన్నా కొట్టేస్తున్నాడేమో అని చెప్పి ఒక మాట అన్నాడు, మీరు వెళ్ళండి పూజించండి, వర్తమానము దండి, వెంటనే నేను యేసు ప్రభును పూజించడానికి వస్తాను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించాలి. పెదవుల మీద ఆశించడం, మనసులో ద్వేషించడం మనకు మామూలే కదా. మనుషుల్ని ఎంత పొగుడుతామండి. 2 రోజుల క్రితం వాళ్ళని గురించి ఎంత చెడ్డగా మాట్లాడామండి. దేవుడు అన్యాయస్తుడు కాడుగా, ఆయన వింటాడు కదా. మనుషులు ఉన్నప్పుడు ఒక రకం, మనుషులు లేనప్పుడు ఇంకొక రకం. పెదవుల మీద అతిశయాలు, మనస్సులో ద్వేషాలు, అవునా? ఉదయకాలం మీరు గమనించాలి. మన జీవితాలలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసయ్య పుట్టినప్పుడు ఆయన అంటాడు, నేను నువ్వు పూజింప వస్తాను. ఎందుకనండి? యేసు ప్రభుని గురించి వారు వర్తమానం దాకపోతే ఏం చేశాడండి? 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేశాడు.
ఆర్ వి నాట్ కిల్లింగ్ పీపుల్? ఏ రోజు చేశాడని చదివాం, మన మనసులోని ఆలోచనలతో మనం చంపడం లేదా? ఆలోచించాలి. జక్కయ్యకు ఆశ ఉంది. ఎందుకండి? ఒక్కసారి చూసిపోదాం. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, చాలామందికి ఆశ ఉందండి. యేసు ప్రభువును పిలాతు ముందు నిలబెట్టారు. లూకాసు వార్త 23వ అధ్యాయంలో. పిలాతు తప్పు చేయలేదని, యేసు ప్రభు తప్పు చేయలేదని పిలాతుకు గుండెలో బాగా తెలుసండి. 10 సార్లు యేసు ప్రభుని క్వశ్చన్స్ వేశాడు. యేసు ప్రభు ఏం మాట్లాడలే. అంతలోపలికే వాళ్ళ భార్య ఆయనకు ఒక కబురు పంపింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. అబ్బో, హోమ్ మినిస్టర్ నుంచి కూడా లెటర్ వచ్చింది. పిలాతు భయపడుతున్నాడు, ఏదో ఒక రకం చేసి ఈయన తప్పించాలని. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో గమనించాలి. చాలామంది ఆయన తన జీవితంలో ఆయనకు తప్పించాలని ఆశ ఉంది. వాక్యం అంటుంది, వారు కోరుకొనినట్లు. ఏమండి వారు కోరుకున్నది? సిలువ వేయము, సిలువ వేయము. వాక్యం అంటుంది, వారి కేకలే గెలిచను. మంచి చేయాలని ఆశ ఉంది, కానీ కేకలు గెలుస్తాయి. మంచి చేయాలని ఆశ ఉంది, కానీ మనుషుల మాటలు మనల్ని ప్రభావితం చేస్తాయి. గాడ్ ఈజ్ గివింగ్ యూ అన్ ఆపర్చునిటీ. ఈ ఉదయకాలం మనం గమనించాలి. వన్ డే విల్ స్టాండ్ అట్ ద జడ్జిమెంట్ సీట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట మనం తప్పకుండా నిలబడతామమ్మా. దోషము నా మీద ఉండకూడదు. వాక్యం చెప్పమని చెప్తున్నా. నీకు ఆశ ఉండాలి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళగలిగిన ధైర్యం ఉండాలి. యేసు ప్రభు నాకు నీ మనసులో పాపము, దావీదు అంటాడు, నేను హృదయమందు పాపము లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవిని ఆలకింపపోనుగాక. హృదయంలో అంత ద్వేషం పెట్టుకొని ప్రార్థన ఎలా చేస్తామండి? బైబిల్ ఎలా చదువుతామండి? మన జీవితాల్లో ఆశ ఉంది. దేవుడు కావాలి, దేవుడు ప్రార్థన వినాలి, దేవుడు నా ఇంటిని బాగు చేయాలి, నా పిల్లల్ని బాగు చేయాలి, నా అమ్మను బాగు చేయాలి, మా నాన్నను బాగు చేయాలి. నీ ఆశ, దేవుడు అంటాడు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తా. ఎందుకు తృప్తి కావడంలే? ఆశ ఉంది, అది పేరాశ అయిపోయింది. ఈ ఉదయకాలం మీరు గమనించాలి. ఆయన ఆశ బాగా గమనించండి. చాలామందికి ఆశ ఉంది. మనుషుల యొక్క ప్రభావం వల్ల ఆశను చంపుకుంటున్నాం. కానీ ఈయన పొట్టివాడట. యేసును చూడ్డానికి గోల్డెన్ కోట్ వేసుకొని పరిగెత్తుతున్నాడు పొట్టోడు. అందరూ ఆయన చూస్తున్నారండి. మనుషులు ఏమనుకుంటారో ఆయనకు అనవసరం. ఆశను ఆచరణలో పెట్టాలి. ఏంటి ఆశ? యేసు ప్రభుని చూడాలి. ఆశలను ఆచరణలో పెట్టడానికి నువ్వు ఇష్టపడితే యూ డోంట్ కేర్ ద మాప్. ఆశను ఆచరణలో పెట్టాలి. దేవుని చూడాలన్న ఆశ చూసేదాకా వెళ్ళను అని నిర్ణయించుకోవాలి. నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప, యబ్బోకు రేవు దగ్గర యాకోబు చేసిన ప్రార్థన, నీవు నన్ను ఆశీర్వదించనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టాను. నీకు ఇష్టం ఉంటే చెయ్యా, నా కష్టాలు బాగు చెయ్యా, నా పిల్లలను బాగు చూడయ్యా, నీ చిత్తమయ్యా. దేవుడు అంటాడు, నా చిత్తం నీ జీవితంలో ఎప్పుడు నెరవేరదు. ఆశ ఆచరణగా మారాలి. ఆశ కొరకు ఆచరణ చాలా కష్టమమ్మా. బాగా గమనించారా? ఏ చెట్టు ఎక్కాడండి? ఇక్కడ సైంటిస్టులు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు. ఏ చెట్టు ఎక్కాడండి? మేడి చెట్టు ఎక్కాడు. ఎందుకు అంత స్పెసిఫిక్గా చెట్టు ఎక్కను అని రాసి ఉండొచ్చు కదా? మేడి చెట్టు ఎక్కను అని ఎందుకు చెప్పారండి? బలమైన మేడి చెట్టు, మనిషి ఎక్కడానికి బలమైన మేడి చెట్టు 7 అడుగుల తర్వాత కొమ్మలేస్తుందట. 7 feet తర్వాత దాని కొమ్మలు స్టార్ట్ అవుతాయి. వాక్యం అంటుంది, మేడు చెట్టు ఎక్కి దాని మీద కూర్చున్నాడు. 4 అడుగులోడు 7 అడుగులు ఎట్లా క్యాచ్ చేసి ఉంటాడు? ఎన్నిసార్లు ఎగిరాడో, ఎన్నిసార్లు పడ్డాడో. ఆచరణ చేసేటప్పుడు ఇంకొకరి గుసగుసలు, వారి అనుమానాలు మనకు అనవసరం. జీవితంలో ఆచరణలో పెట్టాలి. యేసును చూడాలన్న ఆశ నీకు ఉండాలి. ఆయన ఆచరణలో పెట్టడానికి గమనించండి. అప్పుడు యేసు, 4వ వచనం, అప్పుడు యేసు ఆ త్రోవను రానే ఉండను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు. బాగా గమనించండి, స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, యేసు ఎవడో చూడగోరెను. నెంబర్ 1, చూడాలన్న ఆశ. దాన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నారు. యేసును చూచుటకు డిసైడ్ చేసుకున్నాడు. ఆచరణ ఎలా? చూడకుండా వెళ్ళను ఇంటికి. నీ జీవితంలో ఆశ ఆచరణలో పెడితే యేసు ప్రభు నేను చూస్తాడమ్మా. వాక్యం చూడండి. యేసు ఆ చేటుకి వచ్చినప్పుడు వాక్యం ఏముందమ్మా? కన్నులెత్తి చూచి. ఆయన చుట్టూ క్రౌడ్ ఉన్నారు, గుంపు కూడా ఉన్నారు. గుంపులు ఆయనతో పాటు వెళ్తూ ఉన్నారు.
మేడి చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆశను ఆచరణగా చేసిన జక్కయ్యను దేవుడు చూశాడు. ఇఫ్ గాడ్ సీస్ అట్ యూ, ఒక్కసారి ఆయన మన జీవితాల్లో మనల్ని గమనిస్తే, మన ఆశలు చంపుకుంటున్నాం, ఆచరణలో పెట్టలేకపోతున్నాం. మా పిలాతులాగా యేసును అప్పగించినట్టు మంచి చేయడానికి మనం ఇష్టపడంలే. జీవితంలో బాగా గమనించండి. యేసు ప్రభు మరణం, చాలామంది అంటారు యేసు ప్రభు ఎంత భయంకరంగా హింసింపబడ్డాడు. అది తప్పైతే, యేసు ప్రభు మరణము తప్పైతే, మనం యేసు ప్రభు అన్యాయంగా సిలువ వేయబడి ఉన్నాడు అని చాలామంది అంటారు. జాగ్రత్తగా గమనించండి. ఆయన కోరుకొని సిలువ మీదకి ఎక్కాడు. అందుకే అంటాడు హేరోద్తో, నా ప్రాణము పెట్టడానికి నా అధికారం ఉంది, ప్రాణము తీసేదానికి కూడా అధికారం ఉంది. ఈ దినాల్లో మనం గమనించాలి. యేసు కోరుకొని సిలువకు వెళ్ళాడు. మన జీవితాల్లో కోరుకుంటున్నాం వేరే వాళ్ళని సిలువేయటానికి. ఈ ఉదయకాలం నీవు నేను గమనించాలి. నీ ఆశలను ఆచరణ పెట్టాలంటే ధైర్యం ఉండాలి, తెగింపు ఉండాలి. ధైర్యానికి సవాలు చేయడానికి నీకు ఓపిక ఉండాలి. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం నువ్వు కనుక్కో. ఈ గాడ్ వాజ్ చాలా దూరంలో ఉన్నాడు. యేసయ్య చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు. వాట్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్? యేసు ప్రభు పాస్ అయిపోయినప్పుడు ఆయన తల మాత్రం చూస్తే చాలు, ఆయన పాస్ అయిపోతాడు. ఎగ్జాక్ట్లీ ఆ చెట్టు దగ్గరికి వచ్చాడంట. యేసు ప్రభు కన్నులెత్తి చూశాడు. మనం కన్నులెత్తి లోతు వలె లోకం వైపు చూస్తున్నాం. మనం కన్నులెత్తి యేసును చూడటానికి కోరుకోవడంలే. నిన్న ఉన్న ఆశీర్వాదం కన్నా ఈరోజు ఆశీర్వాదం గొప్ప కావాలి. నిన్న ఉన్న ఆరోగ్యం కన్నా ఈ దినం ఆరోగ్యం గొప్ప కావాలి. నిన్న ఉన్న దేవుడు నా ఇంటిలో వచ్చిన సమాధానం కన్నా ఎక్కువ సమాధానం కావాలి. ఐఎమ్ అగైన్ సేయింగ్ ద సేమ్ థింగ్. యోబు 22:21, నీవు ఆయనతో సహవాసము చేసిన ఎడల అంతే నీకు సమాధానం కలుగుతుంది, అలాగున నీకు మేలు కలుగును. కీర్తనలో అంటాడు, యెహోవా మంచి వారికి మేలు చేయును, యథార్థవర్తనులకు మేలు చేయును. జీవితంలో యథార్థత చాలా ముఖ్యమండి. మన జీవితాల్లో ఆశ ఉంది, ఆచరణ చేయడంలే. ఆచరణ ఉంది. యేసు ప్రభు చూశాడు, ఏమన్నాడండి? చెక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను ఇంట. ప్రాబ్లం వచ్చిందండి. అన్యాయంగా లోకమంతా ఇల్లు నింపుకున్నాడు. అన్యాయంగా లోకాన్నంతా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడండి. హీ నెవర్ ఎక్స్పెక్టెడ్. జక్కయ్య అసలు ఎక్స్పెక్ట్ చేయడంలే. యేసు ప్రభు తనతో మాట్లాడతాడు, చూస్తే చాలా అనుకున్నాడు. ఈ దినం యేసు ప్రభు కూడా నిన్నే అంటున్నాడు, లోకంలోని కక్షలు, విభేదాలు, మత తర్కాలు అవి అన్నీ నువ్వు నీ ఇంటి నిండా నింపుకున్నావు. యేసు ప్రభు నిన్ను చూశాడు, నీ ఇంటికి వస్తానన్నాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను ఇంటికి కాదు నీ ఇంట నేను బస చేయవలసి. బస అంటే ఐఎమ్ గోయింగ్ టు రెస్ట్ ఇన్ యువర్ హోమ్ ఫర్ 3-4 days. జక్కయ్యకు ఇప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇంటి నిండా అన్యాయంగా అక్రమంగా సంపాదించుకున్న డబ్బు నిండిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు వస్తున్నాడు. ఆయన నోటి నుండి వచ్చిన మొదటి మాట, ప్రభువా, చూడండి 7వ వచనం, అందుకు అందరూ ఆయనను చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో చాలమ్మా, ఇదిగో. అప్పుడు దాకా ఆస్తి ఆయనకు ప్రభువు, ధనం ఆయనకు ప్రభువు. నీవు దేన్ని కొలుస్తావో అది నీకు ప్రభువు. ఇంటి నిండా అన్యాయంగా అక్రమముగా సంపాదించుకున్న డబ్బు ఆయనకు ప్రభువు. తన జీవితంలో మోసం చేసినవన్నీ అన్యాయంగా అక్రమం అంతా ఆయన ఇంట్లో నిండిపోయింది. అదే ఆయనను ప్రభు. దట్ ఈస్ డిక్టేట్. వాట్ ఎవర్ డిక్టేట్స్ యూ, దట్ ఈస్ యువర్ లార్డ్. నిన్ను ఏదైతే డిక్టేట్ చేస్తుందో అదే నీ లార్డ్. కొంతమందికి గర్వం డిక్టేట్ చేస్తుంది, దట్ ఈస్ దర్ లార్డ్. జీసస్ కెన్ నెవర్ బీ యువర్ లార్డ్. కొంతమందికి అన్యాయము అక్రమము ఒకరిని గురించి మాట్లాడేది అలవాటైపోయింది, దట్ ఈస్ దర్ లార్డ్. ఆలోచించండి. జక్కయ్య అంటాడు, ఇంట్లో ఉన్న ప్రభువు కన్నా కొత్త ప్రభువు దొరికాడు. ఇదిగో ప్రభువా, ఇంకా ఇంట్లోకి పోలేదండి. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం నీ ఇల్లు నింపబడిన లోకం బయటికి వెళ్తే తప్ప యేసు ప్రభు నీ ఇంటికి వచ్చి బస చేయడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది. మీరు లోకాన్ని దేవుని ఇంట్లో ఇద్దరిని కలిపి లోకంలో పెట్టుకుంటారా? ఏదో ఒకటి ఉండాలి. నీ ఇంటిలో లోకమన్నా ఉండాలి, యేసు ప్రభు అన్నా ఉండాలి.
హీ హాజ్ సెటిల్ ద ఇష్యూ. అప్పటిదాకా తనకు ప్రభు అయిన డబ్బు అంటాడు, నా ఆస్తిని అంతా సగం ఇచ్చేస్తున్నానయ్యా. ఎవరి దగ్గర నా అన్యాయం చేసింటే అన్యాయపు ఆస్తిని సగం ఇచ్చేస్తున్నానయ్యా. అప్పుడు దాకా ప్రభు ఏం మాట్లాడలే. ఏమన్నాడు తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, లాస్ట్గా దేవుడు నా నుండి నేను కోరుకునేది ఈ స్టాంప్ అండి. ఇతడును అబ్రహాము కుమారుడు. ఎందుకన్నాడు తెలుసా? ఇతడును అబ్రహాము, ఎందుకు యాకోబు కుమారుడనిలే, ఎందుకు ఇస్సాకు కుమారుడనిలే, ఎందుకు ఆదాము కుమారుడనిలే, ఇతడును అబ్రహాము కుమారుడు ఎందుకన్నాడు తెలుసా? మొరియా పర్వతం మీద కొడుకును బలి ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు ఇస్సాకును కట్టి ఆ బలిపీఠం మీద పెట్టి కత్తితో ఆయనను పొడిచేటప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడి అంటాడు, అబ్రహామా, నీకు ఒక్కగానున్న ఒక కుమారుని నాకు బలి ఇవ్వడానికి నువ్వు తెగింపలేదు గనుక, నెక్స్ట్ వర్డ్ ఒక మాట ఉంది, నీవు దేవునికి భయపడువాడు. మనమంతా భక్తి పరులమండి. మనలాంటి భక్తి ప్రపంచంలో ఎవ్వరికి లేదు సార్. కానీ చెప్పనా, మనకు భయము, దేవుని భయం 0%. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట, నువ్వు చేస్తున్న ప్రతి ఆలోచన దేవుడు వింటున్నాడన్న భయము మనకుంటే మనం చేస్తామా? ఆలోచించండి. మన జీవితాల్లో క్రీస్తునందు ప్రియమైన వారన ఆశను అనుభవించాలంటే ఆచరణలో పెట్టాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనకొక ఆశ ఉంది, దేవుణ్ణి సంతోషపెట్టి. నెహెమ్యాకు ఒక ఆశ ఉంది. ఒక చేతిలో కట్టి పట్టుకున్నాడట, ఇంకో చేతితో తాపి కట్టుకొని ఆ పడిపోయిన గోడలను సంస్కరణ చేస్తున్నాడట, కడుతున్నాడట. ఆయన అంటాడు, ఒక చేతితో కట్టి పట్టుకున్నాం కత్తి, ఇంకో చేతితో తాపి. గోడ కట్టడానికి సిమెంట్ వేయాలంటే తాపి కావాలి కదండి. ఒక చేతితో కత్తి పట్టుకున్నాడట. మనం చేస్తామా? వీ విల్ బి వెయిటింగ్ ఫర్ అన్ ఎక్స్క్యూజెస్. నాకెక్కడ చేతనవుతుంది పాస్టర్ గారు, నేనెక్కడ కొట్లాడతాను లేనండి. దేవుని కొరకు పోరాడేవారు కావాలి. ఈ ఉదయకాలం మన జీవితాలను మనం ఆలోచించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జక్కయ్య ఆశను ఆచరణలో పెట్టాడు. ఆచరణలో పెట్టడం దేవుడు చూశాడు. లోకము బయటికి వెళ్ళి యేసు ప్రభువును ఇంటిలోనికి ఆహ్వానించాడు. ప్రభు అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇతని ఇంటికి రక్షణ. రక్షణ అంటే యేసు ప్రభు అండి. రక్షణ అంటే తప్పించేవాడండి. ఆయనే వారి పాపము నుండి వారిని రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. ఈ ఉదయకాలం గమనించండి, యేసు నీ ఇంట్లోకి వెళ్ళాలి, నీకు రావాలని ఇష్టపడుతున్నాడు. హీ వాంటెడ్ టు కమ్ టు యువర్ హోమ్ టుడే. బట్ ఒక్కసారి ఆలోచించండి, యేసు ఇంటికి పోతే ఇంట్లో నుంచి ఏం బయటికి పోవాలి? ఏదో ఒకటి ఉంది ఆయనకి ఇష్టం లేనిది. నీ జీవితంలో ఏదో ఒకటి ఆయనకి ఇష్టం లేనిది ఉంది. పంపించడానికి రెడీయా? పాస్టర్ గారు, కొన్ని రోజులండి, ఇంకా లైఫ్ చాలా అనుభవించాలండి, ఇంకా నేను చాలా చేయాలండి, ఇంకా పిల్లోళ్ళు ఇంకా సెటిల్ కాలేదండి, ఇంకా అది చేయాలండి ఇది చేయాలండి. రక్షణ ఎరికోకు దట్ వాజ్ ద లాస్ట్ ఛాన్స్. మళ్ళా జక్కయ్యకు దొరికేవాడు కాదు యేసుప్రభు. యెరూషలేం పోతాడు, అక్కడ నుంచి సిలువ వేయబడతాడు. మైట్ బి దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ. లెట్ మీ టెల్ యూ. ఆశ ఆచరణలో పెట్టాడు. ఆచరణ ఆరాధనగా మారింది. ప్రభువా, నీవు నా ఇంటికి రావడానికి పాత్రుడని కానయ్యా, ఫస్ట్ నా లోకములో ఉన్నదంతా బయటికి పంపుతానయ్యా. చూడండి, మీరే వాక్యం చూడండి, 19వ అధ్యాయం. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకునే ఎల్లా అతనికి 4 వంతులు మరలా చెల్లింతుని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, వాట్ మ్యాటర్స్ మోస్ట్? జీవితంలో ఏది మనకు మిగిలిపోయేది? జీవితంలో ఏది మనము అనుభవించేది? జీవితంలో దేవుడు నీ నుండి ఏది కోరుకునేది? మనం ఎంత గొప్పగా బతుకుతున్నామో, మన ఇల్లులు ఎంత గొప్పవో, మన జీవితాల్లో మనం దేవుని కొరకు మన జీవితాల్లో మనం ఎంత సంపాదించినామో లెక్కకు రావండి. ప్రతిదీ నెపోలియన్ ఇల్లు ఈ ప్రపంచాన్నంతా జయించాడు. ప్రపంచాన్నంతా చేసి చాలా ఆస్తులు కూడా పెట్టుకున్నాడు. కానీ చచ్చిపోయేటప్పుడు ఆయన తన ఫ్రెండ్కి చెప్పాడంట, నా కాఫిన్ బాక్స్లో నా 2 చేతులు బయట పెట్టండి, ప్రపంచము తెలుసుకొని ఇంత సంపాదించిన నేను ఒట్టి చేతులతో పోతున్నానని. ఈ ఉదయకాలం నిన్ను నన్ను దేవుడు అడుగుతున్నాడు, నేను నీ ఇంటికి రావాలి. ఆర్ యు రెడీ టు టేక్ మీ? నేను నీ ఇంటికి వస్తే నీ మనస్సుకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. నేను ఎప్పుడు చెప్తాగా, మనస్సాక్షి అబద్ధం చెప్పదు.
నీ మనస్సాక్షికి తెలుసు ఏది ప్రభువును ఆటంకపరుస్తుందో. నీ మనస్సాక్షికి తెలుసు ఏది నీ జీవితంలో దేవునికి దూరంగా ఉందో. నీ మనస్సాక్షికి తెలుసు ఏది నిన్ను నీ దేవునికి దూరం చేస్తుందో. ఆస్తంతా బయటికి పోయిందండి. సమస్త ఆశీర్వాదానికి కారణభూతులైన యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడండి. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ ఉదయకాలం దరిద్రులుగా వచ్చిన మనం ధనవంతులుగా వెళ్తాము. ధనవంతులుగా ప్రతి ఆదివారం వచ్చి ధనవంతులుగా వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. మనం దేవుని దృష్టిలో దరిద్రులం అయిపోతున్నామో మనం ఆలోచించాలి. ఈ ఉదయకాలం నెహెమ్యా చేయగలిగిన ప్రార్థన. ఒక్కసారి నెహెమ్యా గ్రంథం నేను చూపించి క్లోజ్ చేస్తా. ఎజ్రాకు ముందు ఉంటుంది నెహెమ్యా గ్రంథం, ఎజ్రా తర్వాత నెహెమ్యా. 413వ పేజీ, 413వ పేజీ ఓల్డ్ టెస్టిమెంట్లో 413. చివరి మాట, మరియు కావలసి వచ్చినప్పుడెల్లా, అంటే ఆరాధనకు కావలసి వచ్చినప్పుడెల్లా, అప్పుడే సంస్కరణలు జరిగాయి. ఇశ్రాయేలీయులు తిరిగి వారి దేవుణ్ణి ఆరాధించడానికి, బలులు సమర్పించడానికి వారు నిర్ణయించుకున్నారు. నెహెమ్యా ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. రిపెంటెన్స్, రివైవల్ అండ్ రీయూనియన్, 3 విషయాలు మాట్లాడుతుంది నెహెమ్యా. ఈ నెహెమ్యాలో చివరి మాట గమనించండి. మరియు కావలసి వచ్చినప్పుడెల్లా కట్టెల అర్పణము ప్రథమ ఫలములను తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించితిని. ఎవడైతే దేవుని సన్నిధానంలో ఉండి దేవుని సంతోషపెట్టడానికి ఇష్టపడతాడు. బాగా గమనించండి. మరియు దేవునికి ఏందండి, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే నేను ఏం చేయాలండి? దేవుని ఆరాధన సక్రమముగా జరగాలని నీవు కృషి చేయాలి. మన జీవితాల్లో గమనించండి. మరియు కావలసి వచ్చినప్పుడెల్లా, సంఘంలో చాలాసార్లు కావలసి వస్తుంది. అలాంటి పరిస్థితులు దేవుడు తెస్తాడు. విల్ యూ స్టాండ్ టు ఫుల్ఫిల్ ఇట్? విల్ యూ స్టాండ్ ఫర్ ఫుల్ఫిల్ ఇట్? పాస్టర్ లాగా ఒక్కసారి ఏదైనా నీ జీవితంలో రోగం వస్తే నేను స్పెండ్ చేసినట్టు 40 లక్షలు స్పెండ్ చేశారా? చేస్తారు కదా మీరు. బతికించుకోవడానికి ఏదైనా చేస్తారు కదా. సంఘములో కావలసి వచ్చినప్పుడెల్లా ఏమన్నా పాటుపడ్డారా? ఆలోచించాలి. పాటుపడ్డాడు, ఇచ్చాడు, ఇప్పింపజేశాడు. అందుకే అంటాడు, దేవా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ ఉదయకాలం మన ప్రార్థన ఇదై ఉండాలి. దేర్ వాస్ ఎ నీడ్ ఇన్ ద చర్చ్ అబౌట్ ప్రేయర్. దేర్ వాస్ ఎ నీడ్ ఇన్ ద చర్చ్ అబౌట్ బైబుల్ స్టడీ. బైబుల్ స్టడీ కార్యక్రమంలో పాస్టర్ గారు చెప్పడానికి 3 వస్తున్నారు, 4 వస్తున్నారు. ఆ ఆరాధన సక్రమముగా చేసే పాస్టర్ గారు కూడా సంతోషంగా ఉండడానికి 3-4 గంటలు, అంతేనా, 3-4 గంటలు ప్రిపేర్ అవుతాం బైబుల్ స్టడీకి. ఒక్క చాప్టర్ 3 వస్తారు. దేవుని యొక్క కార్యక్రమమును సక్రమంగా చేయడానికి నీ పాత్ర ఏంటి? ప్రార్థనకు మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టాలి కదా. మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో. గాడ్ హ్యాస్ టు రిమెంబర్ యూ. అందరినీ జ్ఞాపకం చేసుకోడండి. పొద్దున పోయేటప్పుడు ప్రార్థన, సాయంత్రం పోయేటప్పుడు ప్రార్థన. ఇంట్లో దేవుని కొరకు నువ్వేం చేసావు? దేవుని ఆరాధన కొరకు నువ్వేం చేసావు? అర్పణ విషయాల్లో నీ జీవితంలో ఏం చేసావు? జక్కయ్య దేవుని సంపాదించుకున్నాడు, ఆచనంతో పోగొట్టుకున్నాడు. ఒకడు లోకమంతా సంపాదించుకొని వాని ప్రాణము పోగొట్టుకునే ఎడల వానికి ఏమి లాభం? లెట్ us విన్ జీసస్ టుడే. యేసును సంపాదించుకుందాం. యేసును పౌలు అంటాడు, నేను యేసును సంపాదించుకున్నాను. ప్రతి వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని, ఫిలిప్పీ 3లో అంటాడు, ప్రతి వాటిని పెంటతో సమానముగా నేను ఎంచుకొని నేను యేసును సంపాదించుకుంటేనే. డిడ్ యూ విన్ జీసస్ టుడే? ఈస్ హీ కమింగ్ విత్ యూ టు యువర్ హోమ్ టుడే? ఈ దినం యేసు ప్రభు నీతో పాటు ఇంటికి వస్తున్నాడా? ఏదన్నా చెప్పండి పాస్టర్ గారు, నేను చేంజ్ గాను. లెఫ్ట్ యూ. నేడు అను సమయం ఉండగానే అందరు కళ్ళు మూసుకుందామండి. దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ దట్ వన్ థింగ్? మార్తతో అంటాడు, మార్త, అవసరమైనది ఒక్కటే. మార్త దాన్ని కోరుకుంది. ఏంటి? దేవునితో సహవాసం మరియ కోరుకుంది. నీవు అనేకమైన ఇతర లోకపు ఆలోచనలతో నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటున్నావు మార్త. కానీ కావలసినది, అవసరమైనది ఒక్కటే, అది దేవునితో సహవాసం.
కెన్ యూ మేక్ ఎ డిసిషన్ టుడే? ప్రభువా, సంఘంలోని కార్యక్రమాలకు, సంఘంలో జరుగుతున్న పరిస్థితులకు నా వంతు నేను కష్టపడతా, మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో. అది నన్ను నెహెమ్యా చేశాడండి. తెలుసా, నెహెమ్యా గిన్నె అందించేవాడు, గవర్నర్ అయ్యాడండి. గవర్నర్. మన జీవితాలలో దేవుడు ఆశీర్వదిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. దేవుడు ఆశీర్వదిస్తే జీవితాల్లో కావాలన్నీ పోతాయి. కానీ ఆశీర్వదింపబడాలన్న ఆశతో ఆచరణ ఉండాలి. ఆచరణ ఆరాధనగా మారాలి. ఆరాధన లోకముతో కలిసి చేయకూడదమ్మా. ఆరాధన వ్యక్తిగతంగా ఉండాలి. లోకము నీ జీవితంలో ఉంటే బయటికి పంపించాలి. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం లూకాసు వార్త నుండి మీరు మాతో సూటిగా మాట్లాడారయ్యా. అయ్యా, ఆత్మతో సత్యముతో నేను ఆరాధించాలంటే ఆత్మలో ఉన్న నిన్ను ఘనపరచాలి నాయన, నిన్ను పూజించాలయ్యా. మా జీవితాల్లో మేము ఈ లోకము వైపు చూస్తూ, ఆనాడు మా ప్రభా మరి లోతు సొదొమ గొమొర్రాలను, కాలిపోయే సొదొమ గొమొర్రాలను కోరుకున్నట్టు నిన్ను కాకుండా లోకాన్ని కోరుకుంటున్నాము నాయన. జక్కయ్య మాదిరి సుంకరి ధనవంతుడైనా నిన్ను చూడాలన్న ఆశతో తన జీవితంలోని ఆశను ఆచరణగా మార్చుకొని, ఆచరణ నీతో సహవాసము చేసి దాన్ని ఆరాధనగా చేసి తన జీవితంలో అబ్రహామునకు కుమారుడయ్యాడయ్యా. మేము కూడా, మాకు ఆశ ఉందయ్యా మీ చేత ఆశీర్వదింపబడాలని, మాకు ఆశ ఉందయ్యా మీరు మమ్మల్ని చూడాలని, మాకు ఆశ ఉందయ్యా నీతో సహవాసము చేయాలని. కానీ లోకములో సహవాసము చేస్తూ నీతో సహవాసము చేయలేమయ్యా. మాలోని ఈ బలహీనత ఏంటో మీరు మాకు తెలియజేయండి. వాటిని మా నుండి దూరం చేయండి. మా జీవితాలను బాగు చేయండి. జక్కయ్య మాదిరి నీ ద్వారా మేము ప్రశంసలు పొందాలి. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణైన యేసయ్య వచ్చాడు అని చెప్పగలిగిన స్థితి మాకు దయచండి. మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకోగలిగిన ప్రార్థన మేము చేయగలిగిన స్థితిలోనికి మమ్మల్ని ఎదిగించండి అయ్యా. ఈ ఉదయకాలం వాక్యాన్ని మా హృదయాల్లో పదిలపరిచి సాతాను వచ్చి ఎత్తుకొని పోకుండా నీ కృపచేత, నీ మాటల చేత మేము చక్కదిద్దపడి నీ కొరకై జీవించగలిగిన కృప మా జీవితాల్లో నీకు ఏదో ఒక గొప్ప కార్యము చేసి సంఘములోని ప్రతి కార్యక్రమంలో జరగటానికి మా వంతు సేవ మేము జరిగించి నీ కొరకై జీవించగలిగిన కృప మాకు దయచేయమని మరొకసారి మా ప్రభా, గతించిన దినాల్లో సేవ చేసిన పాస్టర్ గారిని, పెద్దలను, సంఘస్థులందరినీ దీవించి ఆశీర్వదించమని నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.